సెకండ్ డే. లెసన్ ఎన్నో లెసను? థర్డ్ లెసన్ కదా! నిన్న ఎన్ని లెసన్స్ విన్నారు? 2 లెసన్స్ విన్నారు. ఇది మూడో లెసన్. మన వీబీఎస్ థీమ్ ఏంటి? అంశం ఏంటి? ఎదుగుదల, గ్రోత్. తెలుసా? మీకు పాఠ్య షీట్లు ఉన్నాయా? దాని మీద రాసున్నాయా? ఏమనుంది? గ్రోత్, ఎదుగుదల. అంటే ఏంటి? రోజు రోజుకి ఎదగడం కదా! అభివృద్ధి ఉండాలి. ఓకేనా? ఈ రోజు లెసన్ ద్వారా కూడా మనలో ఆత్మీయమైన ఎదుగుదల ఉండాలన్నమాట. ఓకేనా? మీరు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు తండ్రి నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఓకేనా? లెసన్ ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. ఏ మాటలు అవసరమో అవి దేవుడు వినిపిస్తారనమాట. ఓకేనా? ఈరోజు మనం ఒక రాజు కోసం చూసుకుందామే. ఆ రాజు పేరు ఏంటి తెలుసా? యోషియా. ఎవరు? యోషియా. యోషియా రాజు కోసం చూసుకుందాం. యోషియా రాజు ఎంతమంది తెలుసు? అంటే తెలుసు అంటే ముఖపరిచయం కాదు. బైబిల్లో యోషియా రాజు కోసం ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. బ్లెస్సీ అయిన పేరు బియోలాకి తెలుసు. నీకు తెలుసా? అయితే చాలా తక్కువ మంది తెలుసు కదా. చాలామంది రాజుల కోసం విన్నాం కానీ యోషియా రాజు కోసం చాలామందికి తెలియదు. అయితే ఈరోజు యోషియా రాజు కోసం విందాము. యోషియా రాజు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంటారో తెలుసా? 2వ దినవృత్తాంతాల్లో ఉంటారనమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఉంది కదా, అందులో కనబడతారు యోషియా రాజు. యోషియా రాజు కోసం ముందుగా తెలుసుకుందాం. యోషియా రాజు యొక్క తాతగారు మనషే. ఎవరు? అందరూ చెప్పాలి. మనషే అనమాట. ఎవరు? యోషియాకి ఏమవుతారు? తాతగారు. యోషియా రాజు యొక్క తాతగారు మనషే అనమాట. ఆయన 55 సంవత్సరాలు రాజుగా పరిపాలించారనమాట. ఎవరు? మనషే రాజు. అయితే ఆయన ఫస్ట్ చాలా దేవునికి ఇష్టంగా జీవించలేదనమాట. దేవునికి అవిధేయత చూపించలేదు. విగ్రహాలను పూజించడం, ఆయన రాజుగా ఉన్న టైంలో ప్రజలందరూ కూడా పాపం చేయడానికి ఆయన కారణం అవుతూ వచ్చారు. ఎవరు? మనషే రాజుగా ఉన్న టైంలో అందరూ విగ్రహాలను పూజించడం, బలిపీఠములు కట్టడం, అన్యదేవతలను ఆచరించడం అవన్నీ చేస్తూ వచ్చేవారు. అందరూ ఎక్కువ పాపం చేస్తూ వచ్చేవారు అనమాట. అయితే తర్వాత మనషే రాజు యొక్క జీవితంలో తర్వాత లాస్ట్లో దేవుని తెలుసుకుంటాడనమాట. దేవుని తెలుసుకుని అప్పటి వరకు పాపములు చేసినా సరే అవన్నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవిస్తాడు. చాలా దేవుని వైపు తిరిగి దేవునికి విధేయతగా జీవిస్తాడు. మంచి ప్రార్థనాపరుడుగా మారుతాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడుగా మారుతారు. ఎవరు? మనషే కోసం చెప్తున్నాను. యోషియా రాజు యొక్క తాతగారి కోసం చెప్తున్నాను నేను. అంటే మొదట్లో దేవునికి ఇష్టంగా జీవించలేదు. తర్వాత మాత్రం దేవునికి ఇష్టంగా జీవించాడు. ఆ తర్వాత యోషియా రాజు యొక్క తండ్రి ఎవరు తెలుసా? ఆమోను. ఆ తర్వాత మనషే రాజు రాజుగా చేశాక తర్వాత చనిపోయాక తర్వాత వాళ్ళ కుమారుడు ఆమోను రాజు అవుతాడు. ఈ ఆమోను ఎవరంటే మా యోషియాకి తండ్రి. ఈ తండ్రి మనషే బాగానే జీవించాడు కానీ లాస్ట్లో ఈ తండ్రి అయితే అస్సలు దేవునికి ఇష్టంగా జీవించలేదనమాట. అతను 2 సంవత్సరాలు మాత్రమే రాజుగా జీవించాడు. ఫస్ట్ మనషే ఎన్ని సంవత్సరాలు చేశాడు రాజుగా? వెరీ గుడ్, బాగా వింటున్నారు. 55 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఆమోను 2 సంవత్సరాలు మాత్రమే చేశాడు. అర్థమైందా? తాతగారు ఎవరు? మనషే. తండ్రి ఎవరు? ఆమోను. ఓకేనా? ఇప్పుడు మనం యోషియా రాజు దగ్గరికి వద్దాము. యోషియా రాజుని మీకు చూపిస్తాను. కనబడ్డా? యోషియా రాజు అందరికీ కనబడ్డా? యోషియా రాజు కనబడ్డా? యోషియా రాజు. ఆంటీ ఏంటి యోషియా రాజు అంటున్నారు? యోషియా చూస్తే చిన్న బాబులాగా ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా. ఎలా ఉన్నాడు? యోషియా ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు చెప్పండి. యోషియా పెద్దవాళ్ళగా ఉన్నాడా చిన్నవాళ్ళగా ఉన్నాడా? చిన్నవాళ్ళగా కదా, బాలుడు కదా. ఎంత వయసు తెలుసా యోషియాది? చూడమ్మా. ఫ్యాన్ కలిపి
చాలు. ఈ యోషియా వయసు ఎంతో తెలుసా? 8 ఇయర్స్. ఎంత? 8 సంవత్సరాలు. మీలో ఎవరికైనా 8 ఇయర్స్ ఉన్నాయా? మీరందరూ ఏ క్లాసు? 10th అండ్ అబోవ్ కదా. అంటే 8 ఇయర్స్ అయితే ఏ క్లాస్లో చదువుతారు చెప్పండి? థర్డ్ కదా. థర్డ్. 8 ఇయర్స్కి ఈ యోషియా రాజు అయ్యాడంట. ఏమయ్యాడు? రాజు. అంటే ఏమైనా తెలుస్తుందా? థర్డ్ క్లాస్ చదివే పిల్లలకి ఏమైనా తెలుస్తుందా? ఒకవేళ రాజుగా అయినా ఏం చేయాలో ఏంటో తెలుస్తుందా? ఏం తెలియదు కదా. అంటే థర్డ్ క్లాస్ చదివే వయసు అన్నమాట. అయితే యోషియా రాజు అయ్యాడు. ఎందుకంటే ఎందుకు రాజు అవుతారు? వంశపారపర్యంగా అవుతారు కదా. తండ్రి తర్వాత రాజు అయితే వాళ్ళ కుమారుడు రాజు అవుతాడుగా, అలాగా యోషియా రాజు అయ్యాడనమాట. అయితే యోషియా 8 ఇయర్స్కి రాజు అయినా సరే తను తనకి ఒక కిరీటం పెట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెడతారనమాట. ఎవరికైనా చిన్న వయసులో రాజు అయితే ఎలా ఉంటుంది? భయంగా ఉంటుందా లేదా? మీరే 8 ఇయర్స్కి రాజు అయ్యారనుకో ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు థర్డ్ క్లాస్ చదువుతున్నారు, మీకు రాజు అయ్యే అవకాశం వచ్చింది. కొంతసేపు ఆడపిల్లలు కూడా రాజు అనే అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది అనుభవం? మీరు రాజు అయ్యారనేసి మిమ్మల్ని తీసుకొచ్చి కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. భయంగా ఉంటుందా? లేకపోతే అబ్బా నేను రాజునైపోయాను, అబ్బా నేను మంచి మంచి ఆహార పదార్థాలు తినచ్చు, మంచి రాజవస్త్రాలు ధరించవచ్చు అన్నట్టు ఉంటుందా? ఎలా ఉంటుంది చెప్పు? ఫస్ట్ కొంచెం భయంగా ఉంటుంది కదా సింహాసనం మీద కూర్చోబెట్టగానే. తర్వాత కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. అలాగే యోషియా రాజునంట సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టాక ఆ తర్వాత జనులందరూ వచ్చి చక్క బోర్లు ఊతున్నారంట. రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక అని అంటున్నారంట. రాజును పొగుడుతారు కదా, అలా పొగుడుతున్నారనమాట. అలా పొగుడుతుంటే అంట ఇటు చూడాలి, నా వంకే చూడాలి. యోషియా రాజు అంట ఓ పక్క భయం అంట, ఓ పక్క సంతోషము, ఒక పక్క భయంగా ఉన్నాడంట. భయంగా ఉండి ఆ తర్వాత అయ్య బాబు నేను రాజునయ్యానేసి అందరూ అక్కడ ఉన్న రాజకుమారులందరూ కూడా రాజుగారికి వంగి నమస్కారం చేస్తున్నారంట. అంటే దాన్ని బట్టి కొంచెం సంతోషం కలుగుతుంది కదా. అలా సంతోషంగా ఉన్నాడు. అయ్య బాబు రాజునయ్యానే ఏం చేయాలన్నట్టు కొంచెం భయంగా కూడా ఉన్నాడనమాట. అయితే అందరూ పొగుడుతూ ఉండేవారంట. చిన్న వయసైనా పెద్ద వయసైనా రాజుకి ఇవ్వాల్సిన గౌరవం రాజుకి ఇవ్వాలి కదా. అందరూ చక్కగా పొగుడుతూ ఉండేవారంట. అయితే వంగి నమస్కారం చేస్తుంటే ఇది బాగుందంట. అయితే రాజు చిన్నవాడు కాబట్టి అక్కడ వాళ్ళ తండ్రి రాజుగా ఉన్న టైంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా, అధికారులందరూ ఈ యోషియా రాజుకి సహాయం చేసేవారంట. రాజుగారు మీరు ఇలా చేయాలి అలా చేయాలని కొన్ని సలహాలు ఇచ్చి, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి. ఎన్ని ఇయర్స్ అని చెప్పాను? 8 ఇయర్స్ అనమాట. అయితే ఈ యోషియా యెరూషలేములో రాజుగా ఉంటూ వచ్చాడు. దేనికి? యెరూషలేములో రాజుగా ఉన్నాడనమాట. అయితే ఈ రాజుగారు అన్ని విషయాల్లో కూడా అందరూ సలహాలు ఇస్తూ ఉండేవారు. దాని ప్రకారం నడుచుకునేవాడు. అయితే నేను చిన్న వయసులోనే రాజుని అయిపోయాను కదా అనేసి దీనిలో గర్వం గట్టా ఉండేది కాదు. దేవుని బట్టి నడుచుకునేవాడు. అయితే దేవుని సంకల్పం అనమాట. నేను రాజుని అవ్వడం దేవుని యొక్క ఉద్దేశం అనమాట, దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట అనేసి తెలుసుకున్నాడనమాట కదా. మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో మనం చిన్ననాడే గ్రహించాలి కదా. మనం ఏమనుకుంటాం? పెద్ద అయ్యాక ఏమవ్వాలంటే ఏమంటారు? ఏమవుతారు పెద్ద అయ్యాక మీరు చెప్పండి? ఏమవుతా? పెద్ద అయ్యాక మీరు ఏమవుతారంటే నేను డాక్టర్ అవుతాను కదా. ఏమవుతారు మీరు? టీచర్. నువ్వేటమ్మా? డాక్టర్. వెరీ గుడ్. మీరు బాయ్స్? ఐఏఎస్. వెరీ గుడ్. క్రికెటరా? ఒక్కొక్కరు ఒకటి. లేడీస్ అయితే టీచర్స్ కదా, డాక్టర్స్, నర్సెస్ అలా అవుతారంటారు. అయితే ఏది అవ్వాలన్నా అది ఎవరి చిత్తమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి, దేవుని ప్రణాళిక అయి ఉండాలి. అయితే యోషియా చిన్న వయసులోనే దేవుని ప్రణాళిక ఏంటనేది తెలుసుకున్నాడనమాట కదా. నేను రాజునయ్యానంటే అందరూ నా వంకే చూడాలి, అన్నయ్య వాళ్ళ వంక చూడకూడదు. రాజునయ్యానంటే అది ఏంటంట? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించుకున్నాడనమాట. అయితే ఈ యోషియా ఎన్ని సంవత్సరాలు రాజుగా చేశారు తెలుసా? 31 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు? 8 ఇయర్స్కి రాజు అయ్యాడు. రాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 31 ఇయర్స్. అంటే తనకి 8 ఇయర్స్ దగ్గర నుంచి 31 ఇయర్స్ అనమాట రాజుగా పరిపాలన చేశాడనమాట కదా. అయితే ప్రతిదీ కూడా దేవునికి నీతిగా జీవించడం నేర్చుకున్నాడు అనమాట. చిన్ననాడే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏంటో ఎరిగాడు. దేవుని కొరకు జీవించాలనేసి ఫస్ట్ నుంచి దేవుని ప్రకారం నేర్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడా?
లేదు. వాళ్ళ తాతగారు ఎవరు? వాళ్ళ తాతగారు మనష్షే. దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడా? చివర్లో సరి అయ్యాడు. మొదట ఎంత ఎంత బాగా నడుచుకోకపోయినా తర్వాత లాస్ట్‌లో మాత్రం దేవునికి ఇష్టంగా జీవిస్తూ వచ్చాడు. అయితే వాళ్ళ ఇంకా తాతగారు ముత్తాత ఎవరంటే దావీదనమాట. దావీదు వంశంలో నుంచి కదా వచ్చాడు. దావీదుకు తగినట్టుగా, దావీదు ప్రవర్తనకు తగినట్టుగా నడుచుకున్నాడంట. బైబిల్ తీయండి. 2 దినవృత్తాంతాలు 34 అధ్యాయం. మొదటి వచనం నుంచి ఎవరైనా గట్టిగా చదవండి. ఆ! హ్మ్. ఆ! 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 హ్మ్. ఆ! హ్మ్. చాలు. ఏంటంట? యెహోవా దృష్టికి ఇంక బైబిల్స్ మూసేయండి. యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు అంటే దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడంట. మనం దేవుని వాక్యాన్ని వింటాం గానీ, చాలామంది ఏం చేస్తారు, దేవుని వాక్యం తెలుసు గానీ, దేవుని వాక్య ప్రకారం జీవించరు కదా! మనం మన తల్లిదండ్రులను సన్మానించాలని తెలుసు కదా! గానీ ఎంతమంది పిల్లలు సన్మానించే వాళ్ళుగా ఉన్నారు? హ్మ్. తల్లిదండ్రుల మాట తల్లిదండ్రుల మాట ఎవరు వినేవారుగా ఉన్నారు? వెంటనే ఒబే అయ్యేవారుగా ఎవరున్నారు చెప్పండి? చాలా మనందరిలో కొంతమంది ఉంటారు. కొన్ని పరిస్థితులు ఉంటాము. కొన్ని పరిస్థితులు ఉండం కదా! అయితే యోషియా రాజు ఏంటంటే వాక్య ప్రకారం జీవించేవాడిగా ఉన్నాడు. నీతిని అనుసరించి నడుచుకునేవాడిగా ఉన్నాడనమాట. కుడికి, ఎడమకి తొట్టిల్లలేదంట. దేవుని మార్గంలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ కుడికి, ఎడమకి తొట్టిల్లకుండా తన పితరుడైన దావీదు ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడంట. ఎవరు? దావీదు. దావీదు మంచి రాజేనా కాదా? దావీదు దేవుని ప్రకారం నడుచుకున్నాడా లేదా? నడుచుకున్నాడా? చెప్పండి. ఆ! ఆ నడుచుకున్నట్టే యోషియా రాజు కూడా దావీదు నడుచుకున్నట్టే నడుచుకున్నాడంట. అంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడనమాట. 3వ వచనం చదవండి. ఆ! 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 హ్మ్. ఆ! చాలు. ఇప్పుడు ఈ యోషియా రాజు చిన్న వయసులోనే రాజయ్యాడు కదా! అయితే దినదినము కూడా దేవునిలో ఎదుగుతూ వస్తున్నాడనమాట. దేవుని యొద్ద ప్రార్థించడం, తండ్రి నా పక్షంగా మీ చిత్తం ఏమిటి? నేను నడవలసిన మార్గం ఏమిటి? అనేసి దేవుణ్ణి ప్రతిరోజు అడుగుతూ వచ్చేవాడంట. ఏమడిగేవాడు? నేను నడవవలసిన మార్గం ఏంటి ప్రవ్వా? మీ ప్రణాళిక, మీ చిత్తం నా పట్ల ఏమిటి ప్రవ్వా? అనేసి రోజు ప్రార్థన చేసుకునేవాడంట. అటువంటి ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పండి? దేవుణ్ణి అనుసరించాలని ఇష్టం ఉన్నవాళ్ళు, దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి నా సొంత రక్షణగా కలిగి ఉండాలి అన్న వాళ్ళు మాత్రమే అట్టి రీతిగా ప్రార్థన చేసుకుంటారు. మీరు కూడా ఈ రోజు నుంచి ఏం చేసుకోవాలి? మీకు మీ మీ ఉద్దేశాలు ఉంటాయి కదా! నేను ఫలానా అవ్వాలి, ఇదవ్వాలి, అదవ్వాలి. కాకపోతే మన పక్షంగా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఒకటుంటది కదా! యోషియా రాజు ఏంటి చిన్న వయసులో రాజు అవ్వడం ఏంటి? కాపోతే అది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం మన పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరికి నా పట్ల దేవుని ఉద్దేశం ఏమైందనేసి మీరు ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోవాలన్నమాట. తండ్రి ప్రతిరోజు కూడా నా పక్షంగా మీ ప్రణాళిక ఏమిటి? మీ చిత్తం ఏమిటి? ఆ మార్గంలో నన్ను నడిపించండి ప్రభా అనేసి ప్రార్థన చేసుకోవాలి. యోషియా రాజు అంట అట్టి రీతిగా ప్రార్థన చేసుకొని ప్రతిరోజు ఆయన వాక్యం చదువుకుంటూ, ఆ వాక్య ప్రకారం జీవించేవాడిగా ఉంటూ, ప్రతిరోజు ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని పొందుకుంటూ వస్తున్నాడనమాట. అలా వస్తూ ఉంటుండగా ఆ తర్వాత నేను దేవునికి నమ్మకంగా ఉండాలని తన చిన్న వయసులోనే ఇప్పుడు చిన్న వయసులో రాజు అయ్యాడు కదా! చిన్న వయసులో నుంచి ఏ ప్రాయంలోకి వస్తారు చెప్పండి? మీరు ఇప్పుడు అందరూ ఏ ప్రాయంలో ఉన్నారు? యవ్వన ప్రాయంలోకి వస్తారు కదా! ఆ యవ్వన ప్రాయంలో కూడా దేవుణ్ణి అనుసరిస్తూ నడుచుకుంటూ వచ్చాడంట. నేను రాజునయిపోయాను కదా! నేను ఎలా ఉన్నా పర్లేదు. నా ఇష్ట ప్రకారం జీవిద్దామని అనుకోలేదు. నేను ఈ చిన్న వయసులోనే దేవుడు నన్ను రాజుగా చేసాంటే ఆయన యొక్క ఉద్దేశం ఉందనేసి యవ్వన ప్రాయంలో కూడా ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారనమాట. ఏ ఆ తర్వాత ఆహ్, తర్వాత తను దేవుని ప్రకారం జీవిస్తూ, నమ్మకంగా ఉంటూ, తన ప్రజలందరూ కూడా అలా అలా ఉండాలని కోరుకున్నాడనమాట. కోరుకొని దేవుని యొక్క ప్రార్థన చేస్తూ వచ్చాడు. రెండో పిక్చర్ ఏంటి? ఏం చేస్తున్నాడు? దేవునికి
ఏం చేస్తున్నా? ప్రార్థిస్తున్నాడా? మోకరించి ప్రార్థిస్తున్నాడు. తన పక్షంగా దేవుని ఉద్దేశం ఏమైందో అనేసి నేను నమ్మకంగా జీవించాలని అనుకుంటూ అటు రీతిగా జీవిస్తూ దినదినము ఇప్పుడు కొంచెం పెద్ద అవుతూ ఉన్నాడు. ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఇన్నాళ్ళు సలహాలు ఇస్తూ ఉన్నారు కదా! ఇప్పుడు ఈయనంతట ఈయనే దేవుని యొక్క నిర్ణయాలు తీసుకోవడం, రాజ్యం కొరకు నిర్ణయాలు తీసుకోవడం అటు రీతిగా చేస్తూ వస్తున్నాడనమాట. ఆ తర్వాత ఇప్పుడు తిను కూడా తిను దేవుణ్ణి అనుసరించాలని అనుకుంటున్నాడు కదా! తినొక్కడు దేవుణ్ణి అనుసరించి నడిస్తే ప్రజలందరూ నడవకపోతే బావుంటదా? కదా! వాళ్ళ రాజ్యం అంతా బావుండాలంటే అందరూ నడవాలా? రాజు ఒక్కడే మంచిగా ఉండాలా చెప్పండి? అందరూ మంచిగా ఉండాలి కదా! అయితే అక్కడ ప్రజలందరూ చూస్తేనంట మనష్షే ఉన్న టైంలో, ఆమోను ఉన్న టైంలో ఏమైంది? వాళ్ళందరూ విగ్రహాలని, బలిపీఠాలని పెట్టుకుంటూ వచ్చారు. నిజమైన యేసుప్రభు వారిని ఎరగకుండా వచ్చారనమాట. అందుకని ఈయన ఏం చేశారంటే, నేను బావుండాలి, నా రాజ్యం అంతా బావుండాలనేసి ఆ విగ్రహములన్నిటిని కూడా పడగొడుతూ వచ్చాడంట. అవి వాళ్ళు చేసుకున్న విగ్రహములు, బలిపీఠములు ఉంటాయి కదా! అవన్నీ కూడా ఆయన ఇంగో చూడండి పిక్చరు. ఇక్కడ ఏముంది చూడండి. ఏముంది? ఒక స్తంభం ఉంది. దాని పైన ఏముంది? విగ్రహాలు ఉన్నాయా? అవి ఏ విగ్రహాలు? వాళ్ళు చేసుకున్న విగ్రహములు కదా! వాళ్ళు చేసుకున్న విగ్రహములు, బలిపీఠములు అవన్నీ వాటిని పూజిస్తూ వచ్చేవారన్నమాట. వాళ్ళు అటు రీతిగా పూజిస్తే దేవుని మార్గంలో ఉండగలరా? దేవుని మార్గంలో నడవలేరు, మంచి చేయలేరు. వాళ్ళందరూ కూడా చెడిపోతూ వస్తున్నారనమాట. పాపం చేసినా భయం లేదన్నమాట. అయితే అటు రీతిగా ఉన్నప్పుడు ఆ విగ్రహములన్నిటిని పడగొట్టాలి. ఎందుకంటే నిజమైన దేవుని వైపు ఈ ప్రజలు తిరగట్లేదు. నేను ఆ విగ్రహములన్నీ పడగొట్టినప్పుడు నిజమైన దేవుని తెలుసుకుంటారని చెప్పేసి ఏం చేశాడంటే యోషియా రాజు, ఇంగో చూసారా ఇతను యోషియా రాజు, వీళ్ళందరూ అక్కడ ఉన్న పని వాళ్ళన్నమాట. విగ్రహములన్నీ కూడా పడగొట్టేస్తున్నారు. ఈ పక్కన మీకు ఇంకేం కనబడుతున్నాయి చెప్పండి? చెట్లు కనబడుతున్నాయా? పచ్చని చెట్లు కనబడుతున్నాయి కదా! అవన్నీ కూడా వాళ్ళకి విగ్రహాలే అంట. ఎందుకంటే ప్రతి పచ్చని చెట్టు క్రింద అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకోవడం కానీ, ఆ చెట్టునే ఒక విగ్రహంగా భావించి పూజలు చేయడం కానీ చేస్తూ ఉండేవారన్నమాట. అందుకని ఈ రాజు ఏం చేశాడంటే ఆ విగ్రహములన్నీ పడగొట్టేశాడు, బలిపీఠములన్నీ పడగొట్టేశాడు. ఆ చెట్లు ఏవైతే వేటినైతే చెట్లను దేవతలుగా చేసి పూజిస్తున్నారో ఆ చెట్లన్నీ కూడా పడగొట్టాడంట. పడగొట్టి అక్కడ ఆ టైంలో దేవతలకు విగ్రహాలు చేసే పూజారులు ఉంటారు కదా! ఆ పూజారులను చంపేసి వాళ్ళ యొక్క ఎముకలు ఉంటాయి కదా! చనిపోయిన వాళ్ళకి ఎముకలు మిగులుతాయా లేవా? ఆ ఎముకలన్నీ కూడా పొడి చేసి వాళ్ళ యొక్క సమాధుల మీద, బలిపీఠముల మీద చల్లుతూ వచ్చాడంట. తెలుసా? ఏం చేశాడు? పూజారులని, ఎవరిని? అక్కడ అన్య దేవతలు పూజలు చేసిన వాళ్ళు, బలిపీఠంలో పూజలు చేసిన వాళ్ళు ఉంటారు కదా! ఆ పూజారులను చంపేసి వారి యొక్క ఎముకలు పొడి చేసి వాళ్ళ సమాధుల మీద చల్లారంట. ఎందుకు అటు రీతిగా చేశారంటే ముందుగానే దేవుడు ప్రవచించాడనమాట. రెహబాము ఉన్న టైంలో, సొలొమోను కుమారుడు ఉన్న టైంలో దేవుడే ప్రవచిస్తూ వస్తాడనమాట. యోషియా అనే రాజు పుడతాడు, ఇలా బలిపీఠములన్నీ పడగొడతాడని ముందే దేవుడు ప్రవచిస్తూ వస్తాడు. అవన్నీ చేయడానికి అనేసి అటు రీతిగా ఇంకా యోషియా చక్కగా మంచిగా, ఎందుకంటే మా పితరులు ఎలా చేశారో తెలీదు, నా టైం నుంచి రాజ్యం అంతా బాగుండాలి, దేవుని వైపు ప్రజలందరూ ఉండాలనేసి ఏం చేశారు? ఏమేమి పడగొట్టాడంట? విగ్రహములను పడగొట్టి, బలిపీఠములను పడగొట్టి, ఇంకా చెట్లు విగ్రహములుగా వేటినైతే పూజిస్తున్నారో వాటిని పడగొట్టాడంట. ఇవన్నీ విగ్రహములని మీకు తెలుసు కదా! విగ్రహములకి ఏముండవు? మాట్లాడవు, వినవు, చూడవు కదా! మనకు తెలుసు. నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు కదా! అయితే నా జీవితంలో కూడా మనకు కూడా కొన్ని విగ్రహములు ఉంటాయి. ఈ మొదట యోషియా రాజు అవగానే తను వృద్ధుడవుతూ దేవుని వాక్యంలో ఎదుగుతూ రాగానే విగ్రహములుగా ఉన్న వాటిని పడగొట్టాలని అనుకున్నాడు. అయితే నా జీవితంలో వేటినైతే విగ్రహములుగా ఉంటున్నాము? మీలో విగ్రహములు ఉన్నాయా? మీలో ఎవరికైనా విగ్రహములు ఉన్నాయా? ఆంటీ ఏంటి విగ్రహములు ఉన్నాయా అంటున్నారు? విగ్రహములు మేమేమైనా ఇలా పట్టుకొని తిరుగుతామా ఏంటి అనుకుంటున్నారా? విగ్రహములు ఉన్నాయా మీలో? విగ్రహములు అంటే ఏంటంటే మనం దేవుని కంటే వేటిని ఎక్కువగా ప్రేమిస్తామో అవి మనకి విగ్రహములు. ఇవి చూడండి, ఎత్తైన స్థలంలో ఉన్నాయా లేదా? ఒక స్తంభం ఉంది, దానిపైన ఒక విగ్రహం ఉంది కదా! అంటే వాటిని ఒక ఉన్నత స్థలంలో, దేవునికంటే దేవుడు ఎక్కడ ఉంటే దేవునికంటే ఉన్నత స్థలంలో ఉంచుకొని వాటిని విగ్రహాలుగా పూజిస్తున్నారనమాట. అయితే నా జీవితంలో వేటిని మనం విగ్రహములుగా కలిగి ఉంటున్నామో చూసుకోవాలి. ఏంటంటే విగ్రహములు మనం వీటికిలాగా విగ్రహము ఒక ఆవు రూపంలోనో విగ్రహం రూపంలోనో మనం హృదయంలో పెట్టుకోమన్నమాట. మనకున్న చెడు అలవాట్లు దేవునికంటే వేటిని ఎక్కువగా ప్రేమిస్తామో అవి మనకి విగ్రహములు అన్నమాట. కొంతమందికి కొన్ని విగ్రహములుగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరూ నిజంగా సమాధానం చెప్పాలి. ఎవరు ఉదయాన్నే దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకుండా
ఫస్ట్ పరిగెత్తేది ఎక్కడికి పరిగెడుతున్నారు చెప్పండి పిల్లలందరూ కూడా? వెరీ గుడ్. ఇంకా గర్ల్స్ దేని దగ్గర పరిగెడుతున్నారు? దేవునికి ప్రార్థించం, ఫస్ట్ దేవుని సన్నిధికి వెళ్ళాం, ఒక దాని దగ్గరికి మాత్రం పరిగెడతాం. ఎక్కడికి చెప్పండి? బాయ్స్ ఫోన్ అని ఒప్పుకున్నారు, గర్ల్స్ టీవీ. వెరీ గుడ్. ఇంకా మీ నుంచి ఆన్సర్స్ రావాలి. చీపురా? చీపురు కూడా, ఆడవాళ్ళకి చీపురు కూడా ఒక విగ్రహమే. అద్దం ఒక విగ్రహం కదా, అందం ఒక విగ్రహం కదా. కొంతమందికి కొన్ని కొన్ని విగ్రహాలుగా ఉంటాయి కదా. అద్దం అదే కదా. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కదా, ఫస్ట్ లెగ్గానే దేవుని సమయం ఇవ్వకుండా, ఎవరైతే దేవునికి ప్రార్థన చేసుకోకుండా బైబిల్ చదవకుండా ఫస్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు? నిజాయితీగా చేతులెత్తి ఒప్పుకోవాలి. భయపడద్దు. వెరీ గుడ్. అదిగో వెనక పిల్లలందరూ ధైర్యంగా ఒప్పుకున్నారు. వెరీ గుడ్. దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. మనం చెప్పినా చెప్పకపోయినా ఎవరికి తెలుసు? చాలు చాలు. అయితే ఎత్తినా ఎత్తపోయినా కూడా ఎవరు ఎలా ఉంటున్నారనేది దేవునికి తెలుసు. అయితే ఈరోజు ఈ లెసన్ వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన అంశం ఏంటి? ఎదుగుదల. ఎప్పుడు కూడా ఎదగకుండా ఆత్మీయంగా అలాగే ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉండడు. మన జీవితంలో ఈరోజు ఈ లెసన్ దేవుడు నా కోసం ఎందుకు తీసుకొచ్చాడో, ఆంటీ ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి ఆ మాటలో ఉన్న గ్రహింపును మనం గుర్తెరగాలి. అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నావో తెలీదు. ఈనాటి నుంచి ఒక తీర్మానం తీసుకో. నేను దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని ప్రేమించిన వాళ్ళు మొదట లేవగానే ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన, బైబిల్ చదువుతారు. వెరీ గుడ్ కదా. ఆ బైబిల్ చదివి ప్రార్థన చేసామంటే మనం అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గానే ఉంటాం. తల్లిదండ్రులకు లోబడే విషయంలో కానీ, పెద్దలను గౌరవించే విషయంలో కానీ కదా. దేవుడే ఆ బైబిల్ చదవడం ద్వారా జ్ఞానం ఇస్తాడు, చదివిస్తాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తారు. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి. యోషియా అట్టి రీతిగా ఉండబట్టే దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఈరోజు ఈ లెసన్ వింటున్న వాళ్ళు ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో చేతులు పైకెత్తండి. ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఏమీ చూడను, ఒక టీవీ చూడను, సెల్ చూడను, ఒక అద్దం ముందుకు వెళ్ళను అనేసి ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో ఒప్పుకోండి. నిజంగా ఒప్పుకోవాలి. గర్ల్స్ ఎవరు తీర్మానం చేసుకుంటా లేదా? అంటే మీకేంటి? దేవుని కంటే వేరే వాటిని విగ్రహంగా మీరు కలిగి ఉన్నారనేసి అర్థం అనమాట. ఆ విగ్రహంని పడగొట్టుకోవాలి. యోషియా రాజు అవగానే ఏం చేశాడు? విగ్రహంలో పడగొట్టి చేతులు దించండి. చేతులు ఎత్తిన వాళ్ళందరూ దేవుడు ఆ తీర్మానం స్థిరపరుస్తారు. ఓకేనా? మీలో ఉన్న విగ్రహములన్నీ కూడా ఒక్కొక్కరికి గేమ్స్, వీడియో గేమ్స్ కానీ ఇవన్నీ కూడా విగ్రహాలుగా ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా పడగొట్టాలన్నమాట. ఆ తర్వాత రాజుగా అయ్యాక దినదినము వర్ధిల్లుతూ వస్తున్నాడు కదా. ఆ తర్వాత మందిరాన్ని బాగు చేయాలని ఆశ కలిగిందనమాట. మందిరం చూస్తే చూస్తున్నారా? బాయ్స్ కనబడుతుందా? ఏంటిది? దేవుని మందిరం అన్నమాట. అయితే అప్పుడున్న రోజుల్లో దేవుని మందిరం బాగోలేదన్నమాట. ఎందుకు బాగోలేదంటే అప్పుడు వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు చేసిన పాపములను బట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు గట్రా పాపం చేస్తే ఏం చేసేవారంటే మిగిలిన దేశం వాళ్ళని వీళ్ళ మీదకి ముట్టడి వేసేలాగా తీసుకొచ్చేవారు అనమాట. వేరే వాళ్ళు వచ్చి ఏం చేసేవారు? మందిరాలను గట్టా పాడు చేసి వెళ్ళిపోయేవారు అనమాట. ఆ పాడు చేసి వెళ్ళిపోయిన దాన్ని బట్టి మిగిలిన ప్రజలు మందిరానికి వెళ్ళి ఆరాధించేవారు కాదనమాట. మందిరం బాగోపోతే, మందిరం పడిపోయిన స్థితిలో ఉంటే ఎవరైనా వెళ్ళి ప్రార్థన చేసుకుంటారా? కదా, చేసుకోరు కదా. మనం మందిరం నీట్గా ఉండి అన్నీ ఉంటే చక్కగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, దేవుని సమీపంగా ఉండాలి అనిపిస్తుంది. అప్పుడు ఈ యోషియారాజు ఏమనుకున్నంటే ముందు మందిరాన్ని బాగు చేయాలి, మందిరం అసలు పడిపోయిన స్థితిలో ఉందనేసి, బాగోలేదనేసి ముందు అట్టి నిర్ణయం తీసుకొని ఒక పని వాళ్ళని పెట్టి, చూసారా పని వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈయన యోషియారాజు, వీళ్ళందరూ పని వాళ్ళతో ఆలోచన చేసి మందిరాన్ని బాగు చేయాలని చెప్పి ముందు నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలందరూ దేవుని మందిరానికి వచ్చి వాళ్ళని ఆరాధించేవారిగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పని వాళ్ళని పెట్టి మందిరాన్ని బాగు చేసేవాడిగా ఉన్నాడు. దాని వరకు మందిరం బాగు చేయాలంటే ఏం కావాలి? ఖర్చు అవుతుందా లేదా? పడిపోయిన మందిరం గట్ట బాగు చేయాలంటే ఖర్చు అవుతుంది కదా. అప్పుడు ఖర్చు అవుతుంది, డబ్బులు కావాలి. కాబట్టి ఏం చేశారంటే ఒక కానుక పెట్టి లాంటివి పెట్టి మందిరానికి వచ్చే వాళ్ళందరూ అందులో డబ్బులు వేయాలని చెప్పి ఆ వచ్చిన డబ్బుల ద్వారా మందిరాన్ని బాగు చేస్తూ వచ్చాడనమాట. మందిరం బాగు చేస్తూ ఇంకో పని వాళ్ళని పెట్టి చక్కగా అన్నీ దేవుని మందిరం. నేనైతే రాజుగారు ఎలాంటి ఇంట్లో ఉంటారు?
చిన్న గుడిసెలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? మంచి భవనంలో ఉంటారు కదా! అన్ని రాజభోగాలు అన్నీ ఉంటాయి. నేనైతే ఇలాంటి చోట ఉన్నాను. నా దేవుని మందిరం అయితే ఇలా ఉందనేసి భారం కలిగి మందిరాన్ని బాగు చేసిన వాడిగా, పని వాళ్ళని పెట్టి బాగు చేసి డబ్బంతా ఖర్చు పెట్టిన వాడిగా, దానికి కావాల్సిన చెక్క, రాయి అన్నీ కొని మంచిగా చేసిన వాడిగా ఉన్నాడనమాట. అయితే మీరు కూడా మీ మందిరం బాగు చేసేటప్పుడు, పని చేసేటప్పుడు మీ వంతు సాయం చేస్తున్నారా? మీ వంతు ఏమైనా పని చేస్తున్నారా? ఆ? మందిరంలో ఏమైనా పనులు చేస్తున్నారా పిల్లలు? చెయ్యాలి. యోషియా రాజు అయినంత మాత్రాన దేన్ని వదిలేయలేదు కదా! ఇందాక ఏం చెప్పుకున్నాం? విగ్రహములన్నీ కూడా పడగొట్టాడు. మనలో ఉన్న విగ్రహాలను కూడా పడగొట్టుకోవాలి. అలాగే మందిరాన్ని కూడా బాగు చేశాడు. మనం కూడా మందిరంలో ఏదో ఒక పని, మందిరం బాగు చేయడం అంటే మనం వెళ్లి కట్టడం అని కాదు గానీ, మన వంతు సాయం తొడడం గానీ, ఏమైనా చేయడం గానీ, మన మందిరంలో కూడా మనం ఏదైనా పని చేసే వాళ్ళంగా ఉండాలనమాట. ఆ! ఈ మందిరాన్ని బాగు చేస్తూ వచ్చాడనమాట. తర్వాత ఆ మందిరాన్ని బాగు చేసే టైంలోనంట అక్కడ పని వాళ్ళందరూ చూసారా? ఇక్కడ ఏం చేస్తున్నారు పని వాళ్ళు? పని చేస్తున్నారు కదా! బాగు చేస్తున్నారు. ఈయన ఒక యాజకుడు అన్నమాట. ఆ యాజకుడికి అక్కడ మందిరం బాగు చేస్తుండగా ఒక చుట్టు లాంటిది దొరికిందనమాట. ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందనమాట. అవన్నీ బాగు చేస్తుండగా ఒక దాచబడిన నిధి లాంటిది దొరికింది. గుప్త నిధి అంటారు కదా! గుప్త నిధి అంటే ఏంటి చెప్పండి? దాచబడిన ధనం కదా! ఎక్కడైనా అప్పట్లో మనకి పూర్వీకులు ఏం చేసేవారు? ధనం, బంగారం ఉంటే భూమిలో దాచేవారనమాట కదా! అలాగా దాచి ఉంటుండగా ఇప్పుడు వీళ్ళు మందిరం క్లీన్ చేస్తుండగా ఒక నిధి బయటపడిందంట. ఆ నిధి ఏంటంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథం బయటపడిందంట. ఎవరికి దొరికింది? ఒక యాజకునికి దొరికింది. చూసారా ఇది? ధర్మశాస్త్ర గ్రంథం అనమాట. దొరికితే దొరికితే అప్పుడు అతను తీసుకువెళ్ళి ఒక శాస్త్రికి ఇస్తారన్నమాట. ఆ శాస్త్రి తీసుకెళ్ళి యోషియా రాజుకి ఇస్తారన్నమాట. ఇలా దొరికింది, నాకు ఈ గ్రంథం దొరికింది అని చెప్తారన్నమాట. చెప్తే ఆ రాజుగారు అది ఏంటంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న మొదటి 5 గ్రంథాలు. బైబిల్‌లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పండి? 60. వెరీ గుడ్. మొదటి 5 గ్రంథాల పేర్లు ఎవరు చెప్తారు? చేయి పైకెత్తండి. వెరీ గుడ్. వెరీ గుడ్. కదా! మొదటి 5 గ్రంథాలు కలిపిన చుట్ట దొరికిందంట. అందులో మోషే కాలంలో ఉన్న ఆజ్ఞలన్నీ ఉంటాయా? ఎవరు ఏం చేయాలో, ఏం చేయకూడదో, చేయవలసిన పని చేయని వాళ్ళకి వచ్చిన శిక్ష అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ రాజుగారు తెప్పించుకొని, ఈ గ్రంథం దొరకగానే తెప్పించుకొని అదంతా చదివి వినిపించుకున్నారంట. వినిపించుకుంటే అందులో ఉన్నవన్నీ వినగానే రాజుగారికి ఏమైంది తెలుసా? రాజుగారి హృదయం అంతా ద్రవించిపోయిందంట. అంటే హృదయం అంతా కరిగిపోయింది. ఎందుకంటే అందులో ఏముందంటే దేవుడు ఏ పనులైతే, ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో దాని ప్రకారం చేయని వాళ్ళకి ఎలాంటి శిక్ష వచ్చిందో, ఎలాంటి శిక్షలు ఉన్నాయో అవన్నీ వచ్చినప్పుడు అయ్యయ్యో వీటిలో ఉన్న ఆజ్ఞల ప్రకారం నేను నా ప్రజలు జీవించట్లేదే, మేమైతే ఆజ్ఞల ప్రకారం నడుచుకోవట్లేదు, అయితే మేము ఎంత శిక్షకు పాత్రులమో అనేసి ఆ చదవగానే ఆయనలో ఒకలాంటి భయం కలిగి ఆయన హృదయం అంతా చలించిపోయిందంట. రాజుగారు ఏంటంటే బట్టలు కూడా ఆయనకి విని అయితే మేము ఇందులో ఉన్న ఆజ్ఞల ప్రకారం ఎక్కడికి వద్దు కూర్చో, లెసన్ అయ్యే వరకు ఎవరు లెక్కకూడదు. ఇందులో ఉన్న ఆజ్ఞల ప్రకారం అయ్యో మేము జీవించట్లేదే, అయితే దేవుని ఉగ్రత మా మీద ఎంత ఉందో, ఎంత శిక్ష కారకులమో అనుకోనంట భయపడిపోయి రాజుగారు అంతటి వారే, రాజుగారు అంటే అసలు ఏమీ లెక్క చేయాల్సిన పని లేదు, కాకపోతే దేవుని వాక్యం వినగానే ఆయన హృదయం చలించిపోయి చిన్నవాడి వలె కన్నీరు కార్చి ఆ బట్టలు కూడా రాజుగారు చింపేసుకున్నారంట. అంటే బట్టలు చింపుకోవడం అంటే తగ్గింపు జీవితం. అయ్యయ్యో మేము ఇలా జీవించట్లేదని బాధపడుతున్నారనమాట. అప్పుడు ఆ గ్రంథం విని రాజుగారు కదా! ఇప్పుడు యోషియా రాజు పట్టుకున్నాడు అనమాట ఆ గ్రంథం పట్టుకొని తను చాలా చాలా బాధపడ్డాడనమాట. ఇలాగ మన ప్రజలు ఎవ్వరూ లేరు, ఇలా మేము లేము, శిక్షకు పాత్రలు అని చెప్పేసి ఆ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న పని ఉంటారు కదా సేవకులు, శాస్త్రులు గట్రా, వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ప్రవక్తి ఉందన్నమాట. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ గ్రంథాన్ని తీసుకువెళ్ళి ఇదేంటో ఒకసారి చదివించి చెప్పమనండి, దీనివల్ల ఏమవుతుందో ఏంటో చెప్పండి అంటే అక్కడ ఒక ప్రవక్తి ఉంటుంది. ఆవిడ పేరు హుల్దా. ఏంటి? హుల్దా. ఆ ప్రవక్త దగ్గరికి ఈ ధర్మశాస్త్ర గ్రంథం చుట్టని తీసుకువెళ్ళి అక్కడ చదివించుకుంటే ఆవిడ అందులో ఉన్న విషయాలన్నీ వివరంగా చదువుతుందనమాట. దేవుడు ఎట్టి రీతిగా జీవించమన్నారు, విగ్రహములన్నీ అన్యదేవతల్ని పూజించకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, అవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉంటాయి, కొత్త నిబంధనలో 2. వాటిని
రెండాట్లుగా దేవుడిని మార్చారు కదా! అయితే ఆ ఆజ్ఞలన్నీ వివరించి ఇలా చేసి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని అన్నీ చెప్పిందంట. ఎవరు? ప్రవక్తి హుల్దా. ఏంటి? హుల్దా ప్రవక్తి చెప్పిందన్నమాట. ఆ చెప్పినప్పుడు దేవుడు అప్పుడు అయితే రాజుగారు అడిగారు, నాకేమైనా ప్రమాదం ఉందా? ఇలా ఇటు రీతిగా జీవించలేదంటే, మీరు దేవుని మాటలు వినగానే మీ హృదయం తగ్గించుకొని చాలా తగ్గించుకున్నవాడే మీరు ఇదయ్యారు కాబట్టి, మీ రోజుల్లో మీరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారు కాబట్టి యోషియా రాజు మీ టైంలో ఏమవ్వదు. విగ్రహంలో ఆరాధించి ఎటు రీతిగా నడుచుకుంటున్నారో వాళ్ళ టైంలో ఏదైనా జరుగుతుంది కానీ మీ టైంలో అంతా బాగానే ఉంటుందనేసి ఆవిడ చెప్తుందనమాట. అప్పుడు దేవుడు సంతోషించి యోషియా రాజు సంతోషిస్తారు. అయితే ఇప్పుడు ఈ యోషియా రాజు చేతిలో ఏముంది? ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా! అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ రాజుగారికి తెలిసాయి. మరి ప్రజలందరికీ తెలిస్తేనే కదా ప్రజలు వాటి ప్రకారం జీవించగలరు. ఇప్పుడు ప్రజలందరినీ పిలిసాడనమాట. ఎవరు? రాజుగారు ప్రజలందరినీ పిలిచి ఈ ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా ప్రజలందరికీ వినిపించారు. మన దేవుడు ఇవన్నీ మనం పోగొట్టుకున్నాము ఈ ధర్మశాస్త్ర గ్రంథం. ఇప్పుడు ఈరోజు దొరికింది. ఇందులో ఉన్న మాటలన్నీ కూడా దేవుడు ఇటు రీతిగా చెప్తున్నాడు. ఇలా ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. మన దేశం ఆశీర్వదించబడుతుంది. మనం అందరూ క్షేమంగా ఉంటాము. ఇలా లేకపోతే కనుక దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనం తట్టుకోలేమని అన్నీ చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా రాజుగారి మాటకి ఏకీభవించారంట. మేము చేయమండి రాజుగారు, ఇప్పటి వరకు మాకు అలవాట్లేదు, మేము అలా ఉండమని అనలేదు. రాజుగారు అంతటి వారే తగ్గించుకొని బట్టలు చింపుకొని ఎంతో కన్నీరు విడిచిన వాడే ఉండగా ప్రజలందరూ కూడా మేము కూడా రాజుగారు మీరు చెప్పినట్టే ఉంటామని ప్రజలందరూ ఒప్పుకొని రాజుగారు కూడా తీర్మానం చేశారంట. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాటి ప్రకారం నేను జీవిస్తాను, నేను ఇప్పుడు మీ అందరూ ఎదుట తీర్మానం చేస్తున్నాను అంటే అప్పుడు ప్రజలందరూ రాజుగారు మేము కూడా అలాగే ఉంటాము, మేము అందరం కూడా వీటి ప్రకారం నడుచుకుంటామని చెప్పారనమాట. అప్పుడు చెప్పగానే మరలా ఇంకా యోధియా దేశంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతములన్నింటిలో కూడా ఉన్న విగ్రహములన్నిటి కూడా పడగొట్టేశారంట. ముందు చెప్పాను కదా, ముందు ఏం చేశారు? విగ్రహం పడగొట్టారా లేదా? ఇటే చూడాలి, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఏం చేశారు? ముందు విగ్రహములన్నీ పడగొట్టారని చెప్పానా? ఇప్పుడు ప్రజలందరూ ఒప్పుకున్నాక కూడా ఇంకా ఎక్కడైతే విగ్రహములు ఉన్నాయో, అన్యదేవతలు ఉన్నాయో, బలిపీఠములు ఉన్నాయో వాటన్నింటినీ పడగొట్టారు. మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించారు. పూజారుల యొక్క సమాధులు వాళ్ళు కూడా ఎముకలు చెప్పాను కదా ఇందాక, ఎముకలు పొడి చేసి వాళ్ళని సమాధుల మీద జల్లేయడం అవన్నీ కూడా ఇంక ఏది కూడా అపవిత్రత అనేది ఏమీ లేకుండా అక్కడ ఉన్న యోషియా రాజు కానీ ఆ ప్రజలందరూ కానీ చేస్తూ వచ్చారన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా ఆ పనులన్నిటిని బట్టి ఆ ప్రజలకు కానీ రాజుగారు కానీ చాలా సంతోషం అనిపించిందంట. ఏమేం చేశాడు యోషియా రాజు? ముందు బలిపీఠంలో పడగొట్టేశాడు, దేవతలను విగ్రహం తీసాడు, దేవుణ్ణి ప్రేమించాడు కదా. ఆ తర్వాత మందిరాన్ని బాగు చేశాడు. తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఇంకో చుట్టుపక్కల ఉన్న విగ్రహములు, చెట్లు, ఈ వేటిని అయితే పూజిస్తున్నారో విగ్రహాలుగా వాటన్నింటిని కూడా తీసివేశారనమాట. ఆ తర్వాత ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఒకటి ఉందన్నమాట. ఇదేంటి చూస్తే ఏం గుర్తు వస్తుంది చెప్పండి? ఎవరికైనా ఏ పండగైనా గుర్తొస్తుందా? వెరీ గుడ్. అయితే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో నిర్గమాకాండంలో ఏముంటుంది? పస్కా పండగ కోసం ఉంటుంది కదా, ఆ పస్కా పండగ కోసం కూడా దేవుడు చెప్పాడంట. పస్కా పండగ అంటే ఎంతమంది తెలుసు చెప్పండి? తెలుసా? పస్కా పండగ ఎందుకు చేస్తారో తెలుసా? తెలియదు కదా, నేను చెప్తాను వినండి. ఓయ్ బాబు సిట్ రైట్, మేడం ఇటు నా వైపు. పస్కా పండుగ అంటే చెప్తాను వినండి. మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతాను, అందుకనే జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ వచ్చారు కదా మన పితరులు అన్నమాట. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ మోషే వచ్చి విడిపించమని అడుగుతాడు ఫరో రాజుని కదా. ఫరో రాజు పంపిస్తాడా లేదా? తీసుకువెళ్ళిపోయి ప్రజల్ని అంటాడా? ఆ బాబుని లేకమని నువ్వు లేక వెంటనే పంపిస్తాడా ఫరో రాజు? వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి మీ అంటాడా? పంపించడు కదా. అప్పుడు ఏం చేస్తారు? మోషే అహరోను వచ్చి చాలా బతిమలాడుకుంటారు, అయినా సరే పంపించడు అనమాట. ఆ తర్వాత తెగుళ్ళు పంపిస్తాడు. ఎవరు పంపిస్తారా తెగుళ్ళు? దేవుడే పంపిస్తాడనమాట. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ముందు 9 తెగుళ్ళు వస్తాయన్నమాట. ఏమేమి వస్తాయి చెప్పండి? ఎవరికేం గుర్తున్నాయి చెప్పండి? మొదట నీరంతా ఎలా మారుతుంది? రక్తంగా మారుతుంది. ఇంకా
మిడతలు, కప్పలు, ఈగలు, పేలు పేలు, వడగండ్లు. బాయ్స్ ఎవరు చెప్పట్లేదు? చేపల, చీకటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. తెగుళ్ళన్నీ 9 తెగులు పంపించాక అప్పుడైనా కూడా ఫరో హృదయం మారదనమాట. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఏం చేస్తారంటే 10వ తెగులు పంపిస్తాడు దేవుడు. ఆ 10వ తెగులు ఏంటంటే సంహార దూతని, మరణ సంహార దూతని పంపిస్తారు. పంపిస్తే ఆ ఇంట్లో ఉన్న తొలిచూలి పిల్లలు చనిపోతారనమాట. ప్రతి ఇంట్లోనూ ఒక గొర్రెను కానీ మేకను కానీ తీసుకొని దాన్ని వధించి ఆ రక్తం గుమ్మానికి రాయాలన్నమాట. గుమ్మం ఎలా ఉంటుంది? 2 గుమ్మాలు, పైన అడ్డి కమ్మి ఉంటుంది కదా, 2 నిలువు కమ్ములు ఉంటాయి, పైన అడ్డి కమ్మి ఉంటుంది కదా. మన గుమ్మానికి ఎలా ఉంటాయి? ఆ 2 ఆటల మీద, అడ్డు కమ్ముల మీద, నిలువు కమ్ముల మీద రాసి ఉంచాలన్నమాట. ఆ రక్తం రాసి ఉంచినప్పుడు నైట్ టైము సంహార దూత వస్తుందన్నమాట. అంటే పెద్ద ఇంట్లో ఉన్న పెద్ద కుమారుని కానీ కుమార్తెని కానీ చంపిస్తే దూత వస్తుందన్నమాట. ఆ దూత వచ్చినప్పుడు ఈ రక్తం ఏ ఇంటి మీద అయితే ఉందో ఆ ఇంటిని విడిచిపెడుతుంది అనమాట. ఏ ఇంటి మీద అయితే ఆ రక్తం లేదో ఆ ఇంట్లో ఉన్న పెద్ద సంతానం చనిపోతారనమాట. అర్థమైందా? అప్పుడు అలా చేసినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఒక జంతువుని వధించి ఆ రక్తం తీసి వాళ్ళ గుమ్మాలకి రాస్తారనమాట. నైట్ టైం దేవుడు చెప్పినట్టే ఒక దూత వస్తుందన్నమాట. ఆ దూత వచ్చి ఆ రక్తం ఉన్న ఇంటిని విడిచిపెడుతుంది. ఆ రక్తం ఏ ఇంటి మీద అయితే లేదో ఆ ఇంట్లో ఉన్న పెద్ద సంతానం చనిపోతూ వస్తారనమాట. అలా ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఫరో రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారనమాట. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు చనిపోరనమాట. అందుకని నేను మీ అందరినీ కాపాడాను కాబట్టి ఇది మీకు గుర్తుగా తరతరాలకి అలాగా పస్కా పండుగ చేసుకోవాలి. ఎన్ని రోజులు చేయాలి తెలుసా పస్కా పండుగ? ఎన్ని రోజులు? ఒక వారం. వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. వారం రోజులు చేయాలన్నమాట పస్కా పండుగ. అలా చేయమని ఎక్కడుంది? నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రం దొరికింది కదా, అందులో ఉందన్నమాట. అప్పుడు ఇవన్నీ ఎవరు విన్నారు? ఈ మాటలన్నీ, ధర్మశాస్త్రంలో మాటలన్నీ రాజుగారు విన్నారు, అక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు కదా. అయ్యయ్యో, అయితే ఇన్నాళ్ళు మనం పస్కా పండుగ జరపలేదు కదా. ఇప్పుడు దేవుడు నిర్ణయించాడు. దేవుడు ప్రతి సంవత్సరం చేయమని చెప్పారు కాబట్టి ఇది ఎప్పుడు చేయాలి తెలుసా? సంవత్సరం మొదటి నెల 14వ తేదీన చేయాలన్నమాట. అందుకని అయితే ఇక్కడి నుంచి మనం ఇన్నాళ్ళంటే దేవుని మాటలు తెలియక చేయలేదు. ఇప్పటి నుంచి మనం పస్కా పండుగ చేసుకుందామని. ఇంకో పస్కా పండుగ ఇదేంటి? మీకు అందరికీ ఇష్టమైనవి జాయింట్స్, చికెన్ లెగ్ పీసులు కదా. ఇవన్నీ ద్రాక్షరసం విందులు చేసుకుంటున్నారు. అలా ప్రతి ఇంట్లో పస్కా పండుగ ఎన్ని రోజులు చేసుకున్నారంట? వారం రోజులు. వారం రోజులు. అలా ఎన్ని సంవత్సరాలు? చక్కగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవారు. యోషియా రాజు టైంలో ఆరంభించారు. అలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉందన్నమాట. అలా పస్కా పండుగ చేయమని చెప్పారు. పస్కా అంటే ఆ సంహార దూత దాటిపోయిందనమాట. అంటే నా ఇంటి మీద రక్తం ఉందనుకో, నా ఇంటిని దాటి ఇంకో ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి దగ్గర రక్తం ఉంటే దాటి వెళ్ళిపోయిందని దాటిపోవడం అనమాట. అలాగా పస్కా పండుగన దానికోసం దేవుడు చేసుకోమన్నారు కదా. అందుకని ఆ పస్కా పండుగ చేసి ప్రతిదీ ఇప్పుడు ఇల్లంతా, ఊరంతా అంతా శుభ్రం అయిపోయింది కదా. విగ్రహాలు లేవు కదా, బలిపీఠాలు లేవు, మంత్రప్రయోగాలు చేసేవాళ్ళు లేరు, ఇంకా ఏమీ లేవు. అలాగే మందిరం కూడా ఎలా ఉంది ఇప్పుడు? మందిరం బాగా అయిందా లేదా? మందిరం కూడా చక్కగా బాగా అయిపోయింది. మందిరం బాగా అవ్వడమే కాకుండా ధర్మశాస్త్రంలో ఉన్న మాటల ప్రకారం ఎవరెవరు జీవిస్తున్నారు? యోషియా రాజు ముందు వాగ్దానం చేశాడు, ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు అటు రీతిగా జీవిస్తాను కదా. మనం కూడా మన ఆజ్ఞల ప్రకారం, కట్టల ప్రకారం జీవిస్తామని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు వృద్ధి చేసేవాడిగా ఉంటాడు. అయితే మీకు ఇందులో ఏం కనబడుతుంది చెప్పండి? ఫస్ట్ది హార్ట్ సింబల్ కదా, కిందది చెట్టు. ఈ చెట్టు ఏమని చెప్పాను మీకు? చెట్టు ఎదుగుదల కాదు, ఇందాక చెప్పాను కదా, విగ్రహం. ఇది ఒక విగ్రహం కింద వాళ్ళు పూజించేవారనమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ కనబడుతున్నాయి మీకు. ఇవి క్వశ్చన్ మార్క్సేనా కదా? అంటే మీ హృదయంలో ఏముందనేసి కదా. మీ హృదయంలో ఏటిని విగ్రహాలుగా కలిగి ఉన్నారు, లేకపోతే దేవుని ప్రేమను కలిగి ఉన్నారా? ఏముంది? మీ హృదయంలో విగ్రహాలు ఇంకా ఉన్నాయా? ఉంటాయి. ప్రతి మనిషికి ఒక్కొక్క విగ్రహం ఉంటుంది కదా. దేవునికంటే ఏంటి విగ్రహం అంటే ఏమని చెప్పాను? దేవునికంటే మనం దేవునికి ఇవ్వాల్సిన దానికంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, అది మనకి ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని తీసుకుంటే దేవుని ప్రేమతో నింపబడతాం కదా. యోషియా రాజు ఏం చేశాడు? దేవుని యొక్క ప్రణాళిక కోసం చిన్ననాటి నుంచే, తండ్రి మీ పక్షంగా, నా పక్షంగా మీ చిత్తం ఏంటి, నా మార్గం ఏంటి, నేను నడవలసిన మార్గం ఏంటి అనేసి తను నిర్ణయిస్తూ అడుగుతూ వచ్చాడనమాట. దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించాడనమాట. ఈ రోజు లెసన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి ఒక్కరు?
ఎవరైనా చెప్పచ్చు. ఏమేమి అంశాలు నేర్చుకున్నారో చెప్పండి. మనం ఫస్ట్ మన ప్రణాళిక దేవుడు ప్రణాళిక మన పక్షంగా ఏముంది? ఏం చేయాలి రోజు? ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు అందరూ ప్రార్థన చేసుకుంటారా? ఓకేనా? అలాగే దేవుని వాక్యం చదువుతూ, బైబిల్ చదువుతూ, వాక్యం చదువుతూ ఉండాలి. ప్రార్థన, వాక్యం ఈ 2 మాత్రం మానకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడే మనం ప్రతి విధమైన పాపానికి దూరంగా ఉంటాం కదా! మనం పాపం ఎప్పుడు చేయకుండా ఉంటాం చెప్పండి? పాపం అన్నది ఎప్పుడు చేయకుండా ఉంటాం? ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా డబ్బులున్నాయనుకో, తీయాలనుకో, తీసే అవకాశం ఉంది. తీయాలనుకుని తీస్తారు. కానీ అక్కడ ఒక పనిష్మెంట్ ఉందనుకో తీస్తారా? ఒక భయం గానీ, పనిష్మెంట్ గానీ ఉంటే తీయరు కదా! భయం ఉందనుకో, అమ్మో! డాడీ చూసారంటే నా పని అయిపోద్ది. ఇంకా అన్న భయం ఉన్నప్పుడు అక్కడ డబ్బులు కనబడినా సరే మనం తీయం కదా! అలాగే దేవుని భయం మనలో ఉండాలన్నమాట. కీర్తన 4:4లో ఏముంటదంటే భయమునుంది పాపం చేయకుడి అని ఉంటది. అంటే భయపడితే మనం పాపం చేయం. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు కూడా మనం పాపం చేయం. అలాగే యోషియా రాజు వలె మనందరం ఉందాము. మనలో ఉన్న విగ్రహములు తీసుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల గొప్ప తండ్రి, మీకు వందనాలు. యోషియా రాజు కొరకు లెసను వినే విషయంలో పిల్లలందరి పట్ల మీరు చూపిన కృపకే వందనాలు. నైనా వాళ్ళ హృదయంలో వేటినైతే విగ్రహములుగా కలిగి ఉన్నారో ప్రభా, వాటన్నింటిని కూడా తీసివేయండి ప్రభా. అలాగే నైనా వాళ్ళ ప్రణాళిక, వారి పక్షంగా మీ ప్రణాళిక కొరకు వారు ప్రతిదినము ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా నైనా దినదినము అభివృద్ధిలాగా సహాయం చేయండి ప్రభా. విన్న వాళ్ళ లెసను వాళ్ళ జీవితంలో కార్యకారి కాగలడానికి సహాయం చేస్తూ రమ్మని, కృప చూపెట్టమని, వాళ్ళ హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానించే విషయంలో సహాయం చేస్తూ రమ్మని, ప్రభువును విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.